కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అవడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, లియో. రీసెంట్గా బిగిన్ చేసిన షెడ్యూల్లో వచ్చేసి సాంగ్ షూట్ అనేది బిగిన్ చేశారు కదా. సో దానికి సంబంధించిన వర్క్ అనేది డన్ చేసేసుకున్నారు. ఈ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేసింది దినేష్ మాస్టర్. నెంబర్ 2, విష్ణు విశాల్ 21st ఫిలిం. రాక్షసన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన డైరెక్టర్ రామ్ కుమార్. సో ఇతని కాంబోలో థర్డ్ ఫిలింగా మూవీ అయితే వస్తుంది. నెంబర్ 3, మహేష్ బాబు గారి 29th ఫిలిం. డైరెక్టర్ రాజమౌళి. ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్గా మన ముందు తీసుకొని వస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే మహేష్ బాబు గారి బర్త్డే August 9th. సో August 9th నుంచి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ అయితే చేయబోతున్నారంట. నెంబర్ 4, ఈగల్ స్టారింగ్ రవితేజ. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో అనేది రిలీజ్ చేశారు. సో వీడియోలో వచ్చేసి కొందరు కాస్ట్ అయితే చూపించారు. రవితేజ గారి లుక్ను వచ్చేసి మనకి అంత క్లియర్గా అయితే చూపించలేదు. ఈ మూవీ రిలీజ్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. 2024 సంక్రాంతికి బిగ్ స్క్రీన్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, శివకార్తికేయన్ గారి ఫిలిం మహావీరన్. ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు June 14th. నెంబర్ 6, గోపిచంద్ గారి న్యూ ఫిలిం నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ భీమా. మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయింది. మనకి ఇందులో గోపిచంద్ గారు పోలీస్ లుక్లో కనబడబోతున్నారు. ఇది ఒక మాస్ ఎంటర్టైనర్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి కన్నడ డైరెక్టర్ బజరంగి 1, బజరంగి 2 అండ్ రీసెంట్గా వేదా మూవీ తీసిన డైరెక్టర్ హర్ష. సో హర్ష గారి డైరెక్షన్లో మూవీ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెంబర్ 7, విజయ్ సేతుపతి 51st ఫిలిం. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన పూజ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ని కూడా బిగిన్ చేశారు. సో ఫస్ట్ షెడ్యూల్కి సంబంధించిన షూట్ అనేది డన్ చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో న్యూ షెడ్యూల్ని కూడా బిగిన్ చేయబోతున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, రుక్మిణి అండ్ యోగి బాబు లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, ధనుష్ గారి 50th ఫిలిం. డైరెక్టర్ ధనుష్. ఇది 3 బ్రదర్స్ స్టోరీగా మన ముందుకైతే వస్తుంది. సో కాస్ట్ గురించి న్యూ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకి బ్రదర్స్గా ధనుష్, హెచ్ఎస్ సూర్య అండ్ సందీప్ కిషన్ గారు అయితే కనబడబోతున్నారు. అలానే అదర్ కాస్ట్ వచ్చేసి అప్పన్న బాలమురళి, విష్ణు విశాల్ అండ్ కాళిదాస్ వచ్చేసి ఇంపార్టెంట్ రోల్స్ అయితే ఈ మూవీలో ప్లే చేస్తున్నారు. అండ్ దూసరా విజయన్ క్యారెక్టర్ వచ్చేసి ధనుష్ గారికి సిస్టర్గా కనబడబోతుంది. నెంబర్ 9, సామజ వరగమన స్టారింగ్ శ్రీ విష్ణు అండ్ రెబా మౌనిక. ఈ మూవీకి సంబంధించిన న్యూ రిలీజ్ డేట్ అనేది రివీల్ చేశారు. June 29th థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక కామెడీ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 10, విక్రమ్ రాథోడ్. ఈ మూవీ రీసెంట్గా తమిళ వర్షన్ అనేది థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. తమిళ్ టైటిల్ తమిళ రాసన్, తెలుగు టైటిల్ విక్రమ్ రాథోడ్. సో ఈ విక్రమ్ రాథోడ్కి సంబంధించి న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. త్వరలో ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు. ఇందులో విజయ్ యాంటోనీ, రమ్య అండ్ సోను సూద్ లీడ్లో యాక్ట్ చేశారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్గా మన ముందుకైతే వచ్చింది. సో తెలుగు వర్షన్ అనేది త్వరలో మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, అడివిశేష్ గారు ఒక అప్డేట్ అయితే రివీల్ చేశారు. నెక్స్ట్ గూఢచారి తర్వాత ఒక లవ్ స్టోరీతో మన ముందుకైతే వస్తున్నారంట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా 5 monthsలో రివీల్ చేస్తాము అని చెప్పేసి తెలియజేశారు. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు అడివిశేష్ గారు గూఢచారి 2 సీక్వెల్ షూటింగ్లో అయితే ఉన్నారు. ఇది ఒక స్పై థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది పాన్ ఇండియా లెవెల్లో. నెక్స్ట్ నెంబర్ 12, కన్నడ ఫిలిం టోబీ. ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అండ్ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. August 25th 2023. నెక్స్ట్ నెంబర్ 13, ది విచ్చర్ సీజన్ 2. ఇది యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ సిరీస్. 1కి సంబంధించి తెలుగు తమిళ్ ఆడియోస్ అనేవి ఫ్యూ డేస్ బ్యాకే యాడ్ చేశారు. నౌ ఇప్పుడు తమిళ్ ఆడియో అనేది టుడే అయితే యాడ్ చేయడం జరిగింది. సీజన్ 2కి ఇంకా తెలుగు ఆడియో అనేది యాడ్ అయితే కాలేదు. సీజన్ 2కి సంబంధించిన తెలుగు ఆడియో కూడా మరికొన్ని రోజుల్లో యాడ్ అయితే చేస్తారు. నెంబర్ 14, వార్నర్ బ్రోస్ వాంచ్ వస్తున్న యానిమే ఫిలిం ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ద వార్ ఆఫ్ ద రోహిరిమ్. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ అఫీషియల్ టీజర్ ట్రైలర్ వచ్చేసి మరికొన్ని రోజుల్లో మనకి అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన ఈ పార్ట్కి సంబంధించిన డ్యూరేషన్ వచ్చేసి 2 hours 10 minutes వరకు అయితే ఉండబోతుంది. సో థియేటర్స్లో వచ్చేసి ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు 2024 April 21st. ఇంగ్లీష్తో పాటు
తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 15, 2023 ఇయర్లో వచ్చిన సోనీ పిక్చర్స్ వారి ఒరిజినల్ యాక్షన్ వార్ ఆర్ రేటెడ్ థ్రిల్లర్ ఫిలిం సీసు. రీసెంట్గానే ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ వర్షన్ అనేది మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే రెస్పాన్స్ తెచ్చుకుంది. మనకి ఇంగ్లీష్ వర్షన్ ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా వచ్చేసింది. నా ఇప్పుడు హిందీలో ఎవరైనా చూద్దాం అనుకుంటే హిందీ ఆడియో అనేది యాడ్ అయితే చేశారు. మనకి యాపిల్ టీవీ ప్లస్లో అలానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో ఈ మూవీ హిందీ వర్షన్ అనేది అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 16, కొరియన్ ఫిలిం బ్రోకర్. ఇది 2022 ఇయర్లో వచ్చిన కామెడీ క్రైమ్ ఆర్ రేటెడ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీ గురించి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను. మనకి డబ్బుడ్ వర్షన్స్లో ఈ మూవీ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తుంది అని చెప్పేసి. నా ఇప్పుడు డబ్బుడ్ వర్షన్స్కి సంబంధించిన ఓటీటీ ప్రీమియర్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. June 16th నుంచి మనకి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మూవీ అందుబాటులో అయితే ఉంటుంది. కొరియన్, తెలుగు, హిందీ అండ్ తమిళ్ ఆడియోస్. గూగుల్ IMDb రేటింగ్ 7.2/10 అయితే ఉంటుంది. చాలా గుడ్ ఫిలిం, సో డోంట్ మిస్. నెక్స్ట్ నెంబర్ 17, ఇన్సిడియస్ ది రెడ్ డోర్. ఇది సోనీ పిక్చర్స్ వాంచ్ వస్తున్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఇది ఫైనల్ చాప్టర్గా 5th పార్ట్గా మన ముందుకి వస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. July 7th ఇన్ థియేటర్స్. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్ అండ్ హిందీ. సో ఇక్కడ మనకి ప్రీవియస్ పార్ట్స్ కానీ మీరు చూడకపోతే మనకి 4 పార్ట్స్ అనేవి తెలుగు, తమిళ్, హిందీలో అందుబాటులో అయితే ఉన్నాయి. సో థర్డ్ పార్ట్ అనేది ఒరిజినల్ డబ్బులు అయితే లేదు, ఫ్యాన్ డబ్బులు అయితే అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 18, ఓజీ. ఈ మూవీ నుంచి మరొక క్యారెక్టర్ పోస్టర్ కూడా రివీల్ చేశారు. శ్రియా రెడ్డి ఈ మూవీలో యాక్ట్ చేయనుంది. నెంబర్ 19, పుష్ప 2. ఈ మూవీకి సంబంధించిన ప్రెజెంట్ షూటింగ్ అనేది రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. సో అక్కడ మూవీకి సంబంధించిన మెయిన్ సీన్స్ అనేవి షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 20, ది ట్రయల్ స్టారింగ్ కాజోల్. ఈ సిరీస్కి సంబంధించిన ఆఫీషియల్ ట్రయలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రయలర్ అయితే చూడడానికి బాగుంది. ఇది ఒక కోర్టు డ్రామా సిరీస్గా ఉండబోతుంది. సో ఈ సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు July 14th ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ మల్టిపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 21, నెట్ఫ్లిక్స్ ఇండియా వారు మరొక మచ్ అవైటెడ్ ఫిలిం గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ది ఆర్చీస్. ఈ ఫిలింకి సంబంధించిన ఆఫీషియల్ టీజర్ వచ్చేసి టుడమ్ ఈవెంట్లో లాంచ్ అయితే చేయబోతున్నారు. సో సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు దిస్ ఇయర్ November 2023. నెక్స్ట్ నెంబర్ 22, పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ లీడర్లో వస్తున్న ఫిలిం బ్రో. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ టీజర్ వచ్చేసి ఈ వీక్లోనే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.